శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ వామన చరితం. ఋషులు సూతునితో ఇట్లండ్రి, సూత, నీవు మాకు రాజధర్మం అద్భుతంగా తెలిపితివి. ఇప్పుడిక మరలా విష్ణు మహత్యం తెలియవేడుచున్నాము. అతడు ఎట్లు వామనుడై బలిదానముని బంధించెను, హరి లోకత్రయం ఆక్రమించినప్పుడు అతని రూపం ఎట్లుండెను అన్న సూతుడు ఇట్లనెను. పూర్వం అర్జునుడు ద్రౌపదీ విషయాన సమయభంగమనరించి తీర్థయాత్రకై వెడలను. ఆ ప్రసంగమందు అతడు కురుక్షేత్రమందలి వామనాయతనమందలి వామనుని చూచి అతనున్న తపోధనుని సౌనకుని ఇదే ప్రశ్న అడిగెను. ఏ హేతువుచే ఈ దేవుడు వామనాకృతి అయ్యను? ఈ పూజ్య భగవానుడు పూర్వం వరాహరూపుడు ఎలా అయ్యను? ఇది వామనునికి ఇష్టక్షేత్రం ఎట్లయ్యను అనగా సౌనకుడు ఇట్లు చెప్పెను. కురునందన, ధీమంతులైన వామన వారాహుల మహత్యమున సవిస్తరముగా చెప్పెదను. పూర్వం ఇంద్రుడు అసురులచే నిర్వాసితుడై దేవతలు వారిచే విజితులు కాగా దేవజననియగు అదితి పరమదుఃఖిత తన కుమారులు ఎట్లు మరలా అభ్యుదయమందుదా అందునా అని చింత చేయిచు 1000 దివ్య సంవత్సరాలు కృష్ణుని మెప్పించుటకై మౌనం దాల్చి వాయుభోజనయ్యే తపమాచరించెను. కురునందన, దైత్యులచే నిరాకృతులైన తన తనయులను చూసి నేను వ్యర్థపుత్రునైతనే అని నిర్వేదంతో ప్రణతురాలై పరమార్థ ప్రకాశక బుద్ధితో అర్థవంతములకు వాక్కులతో దేవదేవుడును సర్వగతుడు అగు హరిని అనుసరించి ఇట్లు స్తుతించెను. స్మరించిన వారి ఆర్తి నశింపజేయువాడు పద్మమాలి పరమ కళ్యాణుడు ఆది బ్రహ్మరూపుడు పంకజ నేత్రుడు పంకజనాభుడు పద్మసంభవుని జన్మకారణుడు ఆత్మయోనియు మనోహర రూపుడు ఇంద్రియ నిగ్రహం కలవాడు దృశ్య జగద్రూపుడు పరమార్థ రూపుడు చక్రీయ శంఖ ఖడ్గ హస్తుడు హిరణ్య రేతస్కుడు ఆత్మజ్ఞానం గల యోగులచే చింతించబడువాడు స్వయం యోగియో నిర్గుణుడు విశేష రూపుడు హరియు పరబ్రహ్మరూపుడు అగు హరికి నమస్కారం. ఎవనియందు జగం ప్రతిష్ఠితమో జగమునకు ఎవడు కనబడడో అట్టి అతి సూక్ష్మునికి అతి స్థూలునికి శంఖికి నమస్కారం. అఖిల జగమును చూచుచుండియు బహిర్ముఖులకు జనులు ఎవని చూడజాలరో ఇందుండియు ఈ జగమును బహిర్ముఖ దృష్టితో చూడని యోగులు ఎవరిని తమ హృదయములందే ఉన్నవానిగా చూతురో ఎవని ఎందన్నము జలము నదులు సమస్త జగము ఉన్నదో అటు జగదాధారునికి నమస్కారం. అద్య ప్రజాపతియు పితరులకు పరమ పతియు దేవతాపతియగు కృష్ణునికి వేదోరూపునికి నమస్కారం. మనసుతో చింతించినంతనే పాపము హరించు విశుద్ధుడు పరుడు అగు హరికి వేదకు నమస్సు. సర్వభూతములను దేవదేవేశుడు అవ్యయుడు అగు ఎవని నిరిగినంతనే జన్మమరణ రహితులగుదురో ఆ హరికి నమస్కరింతును. యజ్ఞపరాయణలో యజ్ఞమందు ఎవరిని యజ్ఞుడని పేరు ఆరాధింతురో అటు యజ్ఞపురుషునికి విష్ణునికి ప్రభునికి ఈశ్వరునికి నమస్కరింతును. సర్వజ్ఞుడగు ఎవరు వేదవేత్తలచే సర్వవేదములందును గానం చేయబడనో వేదవేద్యుడగు అటు విష్ణునికి జిష్ణునికి నమస్కారం. ఎవరి నుండి విశ్వం ఉత్పన్నమై ఎవనియందు లయమందునో విశ్వపురాకకు నిలకడకు కారణభూతుడగు అట్టి మహాత్మునికి నమస్కారం. బ్రహ్మాది స్తంభ పర్యంతముగా ఈ విశ్వం ఎవనిచే వ్యాప్తము అట్టి ఉపేంద్రునికి నేను ఈ మాయాజాలం తరించుటకై నమస్కరింతును. తోయ స్వరూపుడయ్యుండి అఖిలమును పోషించు విశ్వని విశ్వపతిని ప్రజాపతిని విష్ణుని నమస్కరింతును. ఎవరిని విశుద్ధ మనోవాక్కాయ కర్మలతో ఆరాధించి అఖిలముకు అవిద్యను తరింతురో ఆ ఉపేంద్రుని నమస్కరింతును. సుఖదుఖములకు హేతువులకు విషాద సంతోష రోషాదులకు అజేయుడును అఖిల భూతాంతర్యామియు అయి వర్తించువాడు అగు ఉపేంద్రునికి వందనం. రాత్రులందు ఏర్పడు చీకటిని రవివలే అసురమయమగు రూపొందిన చీకటిని వధించి నశింపచేయు ఉపేంద్రుని నమస్కరింతును. కపిలాది యోగి స్వరూపం నుండి అజ్ఞానమయయుతమును జ్ఞాన ప్రకాశ ప్రధానమును నశింపచేయు హరికి నమస్కరింతును. ఎవరి నేత్రములకు చంద్రసూర్యులు సర్వలోక శుభకరమగు కర్మమును సతతం చూస్తున్నారో అట్టి ఉపేంద్రునికి నమస్కరింతును. సర్వేశ్వరుడు సర్వుడు అగు ఎవనియందు నేను చెప్పిన ఇది అంతయు సత్యమో అసత్యం కాదో అట్టి అజుని విష్ణుని ప్రభుని అవ్యయని నమస్కరింతును. నేను చెప్పిన ఇది అంతయు సత్యం కావునను జనార్దనుడు ఇంతకంటను అధికుడు కావునను ఈ సత్యం చే నా మనోరథములు అన్నీ సఫలములై పూరింపబడుగాక. ఇట్లు స్తుతించబడి వాసుదేవ భగవానుడు సర్వభూతములకు అదృశ్యమై అదితికి దర్శనమిచ్చచో ఆమెతో ఇట్లు పలికెను. ధర్మజ్ఞ అదితి, నీ మనోరథములన్నయు నాకు అనుగ్రహమున నిస్సంశయముగా సిద్ధించను. మహాభాగా నా మాట వినుము. నీ అభివాంఛితమగు వరమేదియో కోరుము, నీకు అత్యంత శ్రేయం కలుగును. నా దర్శనం ఎన్నడూ విఫలం కాదు అన అదితి ఇట్లనెను. దేవా భక్తవత్సల, నీవు నా భక్తితో ప్రసన్నుడవైనచో నా పుత్రుడగు ఇంద్రుడు త్రైలోక్యాధిపతి అగును. మహాసురులతని రాజ్యమును యజ్ఞలాభములను
హరించినారు. వరదుడవగు నీవు ప్రసన్నుడవైనచో నా కుమారుడు మరలా అవి పొందుగాక. కేశవ, వానికి రాజ్యం పోవుట దుఃఖకరం కాదు. నా సవతి కొడుకు మా వాని దాయభాగంను హరించినంట మా హృదయానికి బాధ కలిగిస్తున్నది అన భగవానుడిట్లనెను. దేవి, నీ ఈప్సితమును అనుగ్రహించి తిని నా అంశమున కశ్యపుని వల్ల నీ గర్భమున జన్మింతును. తరువాత దేవశత్రువులను సంహరింతును. ఆనందకరురాల సంతోషమందము అనగా అతిథి ఇట్లనెను. దేవదేవేశ అనుగ్రహించుము. విశ్వభావన నీకు వందనం. దేవ కేశవ, నేను నా గర్భమున మోయజాలనేమో. ఎవరియందు విశ్వం నెలకొన్నదో ఎవరు తాను స్వయంగా విశ్వరూపుడో అట్టి ఈశ్వరుడగు దుర్ధరుని నిన్ను నేను ఉదరమున మోయజాలను అనగా భగవానుడిట్లనెను. మహాభాగా, సత్యమంటివి. నాయందే జగమంతయు ప్రతిష్ఠితం. నన్ను ఇంద్రాది దేవతలెవరూ మోయజాలరు. కానీ నేను సర్వలోకాలను అందరి స్థావర జంగమాలతో దేవాసుర మానుషులతో నిన్ను కశ్యపుని కూడా మోయగలను. భద్రరూప, కావున నీవు భయపడకు. నేను నీ గర్భమందుండగా నీకు శ్రమం కాదు, చెమట పట్టదు. దక్షపుత్రి, నేను అన్య సుదుర్లభముగా అనుగ్రహమును నీయందు చూపుచున్నాను. నేను నీ గర్భమందున్న కాలాన నీ పుత్రులకు ఎవరికైనా హాని కలిగించో వారికి తేజోహాని కలిగింతును. వ్యధనందకము అని పలికి వెంటనే ఈశ్వరుడు అంతర్హితుడయ్యను. ఆ అదితియు కాలమున పురుషోత్తముని గర్భంగా పొందెను. కృష్ణుడు గర్భస్థుడై ఉన్న కాలమున సకల భూమి చలించెను. మహాశైలములో వణికను, సముద్రమును క్షోభిల్లను. అదితి లలితంగా ఇచట అడుగించినను అచట ఎల్లా భూమి ఖేదం చే వంగెను. ఆ కాలమున పరమేశ్వరియగు విష్ణువు చెప్పినట్లే సర్వదైత్యులకు తేజోహాని అయ్యను. వామన జననం. సౌనకుడు అర్జునుడికి ఇట్లు చెప్పెను. అసురులు అందరూ నిస్తేజులకుట చూసి ఆ అసురేశ్వరుడకు బలి పితామహుడుకు ప్రహ్లాదుని ఇట్లు అడిగాను. తండ్రి, దైత్యులందరూ ఇట్లా అకస్మాత్తుగా వహ్నితో దగ్ధులైరేమో, బ్రహ్మాండం చే దెబ్బతినరేమో అన్నట్లు నిస్తేజస్కులు ఇట్లయిరి. దైత్యులు ఏమైనా దుర్యజ్ఞం ఆచరించిరా, వైరులు ఏదైనా అకృత్యం ఆచరించగా అది వీరి నాశంకై సముద్భూతమైన కదా అని పౌత్రుడగా వీరుడగు దైత్యపతి ప్రహ్లాదుడు చాలా అతడు జానించి ఇట్లా పలికెను. ఆకస్మికంగా గిర్లు చెలిస్తున్నవి, భూమి నిబ్బరం కోల్పోవచున్నది, సముద్రాలు క్షోభిల్లుతున్నవి. దైత్యులు నిస్తేజస్కులుగా చేయబడిరి. సూర్యాది గ్రహాలు ఇప్పటి వలె నడుచడం లేదు. ఈ హేతువులను బట్టి దేవతలకు పరమలక్ష్మి కలుగుచున్నదని ఊహించవచ్చు. మహాబాహు, ఇది మహాకారణమే. సురవైరి, ఇది అల్పకార్యమని తలుచుకము అని దానవపతితో పలికి ఆ సురోత్తముడు అత్యంత హరిభక్తుడు ఆగు ప్రహ్లాదుడు మనసా హరిని ధ్యానించెను. ప్రహ్లాదుడును మనోహరము ధ్యానయోగం అనుష్ఠించి దేవదేవుడకు జనార్దన్ని తన చిత్తమును విచారణ చేసుకున్నను. ఆ ప్రహ్లాదునికి ఆదితి ఉదరమందు వామన రూపుడై తన ఉదరమందు సప్తలోకములు ధరించిన ఆది ప్రజాపతి యగు నారాయణుడు కనబడను. అతని లోపల వసువులు, రుద్రులు, అశ్వినులు, మరుతులు, సాధ్యులు, విశ్వేదేవులు, ఆదిత్యులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, విరోచన తనయుడు, అసురనాయకుడు అగు బలి, జంభ, కుజంభ, నరక, బాణాది మహాసురులు, తానును, భూమి, ఆకాశం, వాయువు, జలము, అగ్ని, సముద్ర, వృక్ష, పర్వత, నదీ, సరస్సులు, పశువులు, దేవ, మానవ సరీసృపములు, సర్వలోక ప్రశిష్ట అగు బ్రహ్మ, రుద్రుడు, గ్రహ నక్షత్ర విశేషములు, దక్షాది ప్రజాపతులు కనబడిరి. ఇవన్నీ చూసి విస్మయావిష్టుడే ప్రహ్లాదుడు క్షణంలో మరలా తేరుకొని దైత్యేంద్రుడు విరోచనపుత్రుడు ఒక బలితో ఇట్లనను. నాయనా, నేనంతా ఎరుగుతిని. మీకందరికను తేజోహాని కలిగిన హేతువు యాథార్థ్యంతో తెలిపెదను వినుము. దేవదేవుడు జగత్కారణుడు, తన జన్మకు కారణమగన్నది లేనివాడు, జగదాధికర్తయు, అనాదియు, విశ్వమున కాదియు, వరేణ్యుడు, వరదుడు, హరియు, గొప్పవాణి, అన్నింటిలో గొప్పవాడు, గొప్పవారికి గొప్పవాడు, ప్రమాణమునకు ప్రమాణభూతుడు, సప్తలోక గురుడు అగు బ్రహ్మకు తండ్రియు, ప్రభువులకు పరమప్రభువు, మహాత్ముడు, ఆది మధ్యాంతరహితుడు, భగవానుడు అగు మహాత్ముడు, ఈ విష్ణువు త్రైలోక్యమును అనాథంగా చేయుటకై అంశంతో అతిథి గర్భమందు అవతరించినవాడు. రుద్ర, బ్రహ్మేంద్ర, రవీంద్రులకు, మరీచ్యాది ప్రజాపతులకు అతని స్వరూపం ఎరగరానిది. తన కళాంశంతో నృసింహరూపుడై మునుపు మా తండ్రిని చంపిన ఈశుడు, సర్వయోగి సమనో నివాసుడు అగు వాసుదేవుడు ఇతడు. వేదతత్వ విధులి అక్షరు నెరిగి జ్ఞానబలాన తమ పాపములు పోద్రోలి అతనియందే లయమందెదరు. వారు మరలా జన్మించరు. అట్టి వాసుదేవుని నమస్కరింతును. సముద్రం నుండి అలల వలె అతని నుండియే సమస్త భూతాలు జనించే ప్రళయాన అతనియందే లయమందును. రుద్ర బ్రహ్మాదులు ఆ పరమపురుషుని రూప బల ప్రభావ
భావమున ఎరగజాలరు. రూపస్పర్శ రస శబ్ద గంధ గ్రాహులకు చక్షుస్త్వ జిహ్వా శ్రోత ఘ్రాణములను అతన్ని గ్రహింపజాలవు. అట్టి స్తవనీయుడు మనోమాత్ర గ్రాహ్యుడు ఈశ్వరుడు అగు హరికి వాసుదేవునికి నమస్కరింతును. తన ఏకదంష్ట్రాగ్రంతో అతడు భూమిని ధరించినందని ఆ దేవియు ఈ సర్వభూతములను ధరించగలుగుచున్నది. ఈ సకల జగము ఇతని యందే శయనించి ఉన్నది. అట్టి హరి అంశావతారమెత్తి దైత్య తేజములకు హాని కలిగించినాడు. సంసార వృక్ష కుఠారుడగు ఆ దేవునికి నేను అజస్రమును నమస్కరించుచుందును. మహాత్ముడగు ఆ దేవుడు జగత్కారణుడు, మహాసురేంద్ర. అతడు తన 16వ అంశంతో దేవమాతృ గర్భాన ప్రవేశించినందున అతని బలం చే దైత్య శరీర తేజస్కులు హరింపబడినవి. ఇటువంటి దుర్బుద్ధియు అవివేకయు అగు నీవు రాజుగా ఉన్న ఈ దైతేయ దానవులు వినాశమందురని నాకు తోచుచున్నది. దేవదేవుడు మహాభాగుడు అజుడు విభుడు ఒక వాసుదేవుని పాప సంకల్పుడు ఒక నీవు తప్ప ఇతరుడెవ్వడు ఇట్లు అనను. నీవు పేర్కొన్న ఈ సమస్త దైత్య దానవులు బ్రహ్మాది దేవతలు స్థావర పదార్థములన్నీ అనంతరూపములకు సకల తత్వములను నీవును నేనును పర్వత వృక్ష నదీ నద సముద్ర ద్వీప సహిత సకల జగమును కేశవునకు సరిపోలవు. అతి వంజులకును వంజుడను వ్యాపియును పరమాత్ముడు ఒక ఎవని ఏకాంశంలో సర్వజగములండును. అట్టి వారికి అవివేకి వినాశాభిముఖుడవాకు నీవు తప్ప మరెవ్వరిట్లా అనగలరు. నీవు దుర్బుద్ధివి, సంస్కారరహిత చిత్తుడవు, పెద్దల అదుపు మీరి నడచువాడవు, దురాత్ముడు, కృష్ణనిందకుడు అగు నిన్ను కడిన అధముడగు నీ తండ్రి నా ఇంట జన్మించినందున నేను శోచనీయుడనైతిని. కృష్ణుని యందు నిలిపిన భక్తి సంసారమందంతటా స్వరూపాపనాశి అయ్యున్నది. నీవు నన్నైనా గమనించగలవా? మహాత్ముడగు కృష్ణుని కంటే మించి నాకు నా దేహం కూడా ప్రియతరం కాదని లోకం ఎరుగును. నాకు ప్రాణముల కంటేనూ హరి ప్రియకరుని నీవెరగకున్నావే. నీవు నన్ను కూడా గౌరవించక అతన్ని నిందిస్తున్నావే. బలి, నీ గురుడగు విరోచనకు నీ గురుడగును నాకును శ్రీహరి గురుడు. ఇట్లు గురుడగు కృష్ణుని నిందించుచున్నందున అచిరకాలమునే నీవు ఐశ్వర్యభ్రంశం అందుదువు. బలి, జనార్దనుడగు జగన్నాథుడు నాకు దేవుడు కదా. నీకు నేను అనాదరణీయుడను ఉపేక్షణీయుడను అయినను అకారుడగు అతడు నీయందు ప్రీతి కలవాడు కావలను కదా. నీవింత మాత్రం కూడా ఆలోచించక జగద్గురుని నింద చేస్తువు. కావున నిన్ను శపిస్తున్నాను. నీవు నాతో అచ్యుత నిందించి పలుకుట నా శిరశ్ఛేదం కంటే బాధాకరం. కావున నీవు రాజ్యభ్రష్టుడు అయి పతనం అందదవు. ఈ సంసార సాగరానికి రక్షకుడు హరి తప్ప మరి లేడు. కావున అట్టి హరిని నిందించిన నీవు త్వరలోనే రాజ్యభ్రష్టుడు ఒకట చూతును. దైత్యపతి యొక్క బలి అప్రీతికరముగా తన గురుని వచనాలు విని అతన్ని మరల నమస్కరిస్తూ అతన్ని ప్రసన్నునర్చుకుంటకై బ్రతిమాల సాగను. తండ్రి, ప్రసన్నుడవు కమ్ము, అజ్ఞానహతుడనగు నాపై కోపించకము. బలగర్వమత్తుడై నేను ఈ మాట అంటని. దైత్యోత్తమ, నేను మోహంచే నా విజ్ఞానాన్ని కోల్పోయితిని. పాపుడను దురాచారునకు నన్ను శపించి నీవు మంచి పనే చేసితివి. తండ్రి, నీ శాపమున నాకు రాజ్యధర్మలు పోవునని నీ విషయాన అవినయం చూపించినందుకు కలిగినంత దుఃఖం కలుగటలేదు. త్రైలోక్య రాజ్యం కానీ ఐశ్వర్యం కానీ ఇట్టి మరేది కానీ లోకమున దుర్లభం కాదు. ఈ సంసారాన నీ వంటి గురువులే దుర్లభులు. కావున దైత్యపతి అనుగ్రహించము, కోపగించకము. తండ్రి, నేను నీ కోపదృష్టికి పరితాపపడుచున్నాను కానీ శాపానికి కాదు అన్న ప్రహ్లాదుడిట్లా నేను. నాయన, కోపంచే నాకు మోహం జనించినది. దానిచే వివేకం అపహరించబడినందున శపించితిని. అంతే కానిచో సర్వగుడగు హరినెరిగిన నేనెట్లు శపించి ఉందను. అసుర పొంగవా, నేను నీకిచ్చిన శాపం అవశ్యం జరగవలసే ఉన్నది. కావున నీవు దుఃఖింపకము. ఇది మొదలుకొని దేవేశుడు, భగవానుడు, అచ్యుతుడు, ఈశుడు అగు హరియందు భక్తి కలిగి ఉండము. అతడే నిన్ను రక్షించును. శాపఫలం కలిగిన తరువాతను కూడా నాయన నన్ను స్మరించుచుండము. దానిచే నేనును నీకు శ్రేయం కలిగించి యత్నింతును అని పలికి మహాద్యుతియగు బలి విరమించెను. శ్రీ వామన మూర్తి అవతార ఘట్టం. అంతట భగవానుడగు గోవిందుడు వామనాకృతి అయి జన్మించెను. సర్వామరేశ్వరుడుగా ఆ జగన్నాథుడు అవతరించగానే దేవతలు తన్మాతయగు అదితియు దుఃఖముక్తులైరి. సుఖస్పర్శవాయువులు వీచెను. గగనం నిర్మలమయ్యను. సర్వభూతములకు ధర్మమందు ఆసక్తి కలిగెను. అసురులకు భూమ్యాంతరిక్ష ద్యులోకవాసులకు తదాదిగా ఉద్వేగం తగ్గెను. అతడు జనించినంతనే లోకపితామహుడుగు బ్రహ్మ అతనికి జాతకర్మాధికం జరిపి అతన్ని దర్శించి ఋషులు వినుచుండ ఆ దేవదేవేశుని ఇట్లు స్తుతించెను. జయ జయ ఆద్య ఈశా అజేయ సర్వాత్మకాత్మక జన్మ జరారహిత అనంత అచ్యుత అజిత అమేయ అవ్యక్త స్థితి
పరమార్థ వస్తురూప సర్వజ్ఞ జ్ఞాతృజ్ఞాన జ్ఞేయరూప స్వయంభూరూప అశేష జగత్సాక్షిన్ జగత్కర్త జగద్గురు జగత్స్థితిలయకర జగత్పాలక శేష అశేష అఖిల హృదయవాస ఆది మధ్యాంతరూప సర్వజ్ఞాన విధి ముముక్షువులను ఇట్టివాడవని నిర్దేశింప అలవికాని దేవ ఆత్మతృప్త జనేశ్వర యోగిముక్తి ఫలప్రద దమాది గుణ విభూషణ అతి సూక్ష్మ ధరుజ్ఞేయ స్థూల జగన్మయ అతీంద్రియ సేంద్రియ మాయయోగస్థిత శేషభోగ శయన అక్షర ఒక కూర కొనతోనే వసుంధరను పైకెత్తిన వాడ నృసింహ శత్రువక్షస్థల విదారణ విశ్వాత్మన్ వామన కేశవ స్వమాయ వస్త్రాచ్ఛాదిత జగన్మూర్తి జనార్దన అనేక రూప ఏకరూప ప్రభు వర్ధిల్లము వర్ధిత శేష వికారయుత ప్రకృతి హరి జగదీశుడవకు నీయందే ధర్మ మార్గం నిలిచి ఉన్నది. నేను కాని రుద్రుడు కాని ఇంద్రాది దేవతలు కాని మునులను సనకాది యోగులు కాని నీ నెరుగజాలరు. జగత్పతి నీ మాయాను వస్త్రంతో కప్పబడిన ఈ జగమందు సర్వేశ నీ అనుగ్రహం అందక ఎవడ ఎరుగను నిన్ను ఆరాధించి ప్రసాద సుముఖనుగా చేసుకున్న వారు మాత్రమే కాక ఇతరులు నిన్ను ఎరుగజాలరు. నందీశ్వరేశ్వర ఈశాన ప్రభు వామన విశ్వాత్మన్ విశాలలోచన ఈ అభ్యుదయానికై వర్ధిల్లము. ఇట్లా స్తుతించబడి వామనాకృతి యగు ఋషికేశుడు నవ్వి పద్మభవనితో భావగంభీరముగా ఇట్లనెను. పూర్వం నేను నీచే ఇంద్రాదులచే కశ్యపునిచే స్తుతించబడి ఇంద్రునికి భువనత్రయ రాజ్యమిత్తునంటిని. మరలా అతిథి చేతను స్తుతించబడి ఇంద్రునికి నిష్కంఠమగ త్రైలోక్య రాజ్యమిత్తునంటిని. నేనట్లే చేయుదును. సహస్రాక్షుడగు ఇంద్రుడు మహేంద్రుడై జగత్పతి అగును. ఇది సత్యం అని అంతట హృషికేశునికి బ్రహ్మకృష్ణార్జునాన్ని బృహస్పతి యజ్ఞోపవీతాన్ని బ్రహ్మసుతుడకు మరీచి ఆషాఢదండమును వశిష్ఠుడు కమండలాన్ని అంగేరవుడు కుశ పవిత్రమును పులహుడు అక్షసూత్రమును పులశ్రుడు తెల్లని వస్త్రాలను ఇచ్చిరి. ప్రణవోచ్చరణ అలంకృతములకు వేదాలను అనేక శాస్త్రాలను సాంఖ్యము యోగము అతన్ని స్వయంగా వచ్చి ఆశ్రయించి సేవించను. ఆ వామనుడు జటాదండ ఛత్ర కమండలధారి అయి సర్వదేవమయుడై బలియజ్ఞానికి పోయెను. అతడు అడుగిడిన ప్రతి భూమ్యంశమును అతిపీడితమై విపరమిచ్చుచుండెను. వామనుడు మంద మృదుగతి అయి పోవచున్నను సముద్ర ద్వీపాదియుతయగు మీదిని చలించుచుండెను. బలి శుక్రుల సంవాదం. పర్వతవన సహితయగు ఉర్వి సంక్షిప్తమొకట చూసి బలి సిద్ధుడగు శుక్రుని కృతాంజలి అయి నమస్కరించి ఆచార్య పర్వత ద్వీపవన సహితయగు మహిత కలత చెందుతున్నది. వహ్నులు అసుర భాగంలో అందుకొంటలేదు ఎలా అనెను. మహామతియు వేద విద్వరుడు అగు కావ్యుడు శుక్రుడు చాలాసేపు ధ్యానమందుండి దైత్యాధిపతి అగు బలితో ఇట్లనెను. జగత్కారుడు సనాతనుడు పరమాత్ముడు ఒక హరి ఇప్పుడు వామన రూపుడై కశ్యపునింట అవతరించినాడు. దానవ పుంగవ అతడిప్పుడు నీ యజ్ఞానికి వస్తున్నాడు కాబోలు. అతని పాదన్యాస విక్షోభమున ఈ మహి ప్రచలితమగుచున్నది. అద్రులు కంపిస్తున్నవి, సముద్రాలు కలుగుచున్నవి. భూతపతి అగు ఈ ఈశ్వరుని భూమి మోయజాలకున్నది. దేవాసుర యక్ష గంధర్వ రాక్షస సమేతయగు పృథివ్యాప్త తేజో వాయుకాశములను అతడే మోయిచున్నాడు. మన్వాదులను మహా అసురులను అతడే వహిస్తున్నాడు. జగత్కారుడగు కృష్ణుని మాయ గంభీరమైనది. ఆ మాయ ధారక భావంతో ఈ జగత్తును పీడిస్తున్నది. అసురోత్తమ అతని సన్నిధియందసురులు యజ్ఞభాగార్హులు కారు. అందుచేతనే ఈ వహ్నులు అసుర హవిర్భాగమును గ్రహించకున్నవి అనవిని బలి ఇట్లనెను. బ్రహ్మన్ నేను ధన్యుడను కృతపుణ్యుడను. ఏలైనా యజ్ఞపతియే స్వయంగా నా యజ్ఞమును కీర్తించినాడు. నాకంటే గొప్పవాడు ఇంకెవడు? ఏ అవ్యయుడు దేవేశుడకు పరమాత్మని దర్శింపగోరు యోగులు సదోద్యుక్తులయ్యుందరో అతడే నా యజ్ఞానికి రానున్నాడు. యజ్ఞాన హోత ఎవనికి హవిర్భాగంనిచ్చినో ఉద్గాత ఎవనుద్దేశించి గానం చేయనో అట్టి అధ్వరేశ్వరుడగు విష్ణుడు నేనుగాక మరెవ్వరు పొందగలరు. ఇట్టి సర్వేశ్వరుడగు కృష్ణుడు నా యజ్ఞానికి వచ్చిన ఈ సమయాన్ని నేను ఏమి చేయవలనో ఆదేశింప ప్రార్థిస్తున్నాను. బలి వచనాలు విని శుక్రుడు ఇట్లనెను. అసుర వేద ప్రామాణ్యానుసారం భాగార్హులు దేవతలయ్యుండ నీవు దైత్య దానవులను యజ్ఞభాగభోక్తులుగా చేసితివి. ఈ దేవుడు సత్వగుణాశ్రయుడయ్యో లోకస్థితి పాలనము చేయును. ఇది సృష్టికి తర్వాత అంత ముందతడే ప్రజలను తినను. నీ మూలమున అతడు ఆ విష్ణుదేవుడు స్థితి యందు ఉన్నాడు. మహాభాగా ఇది ఎరిగి రానున్న దాని గురించి చేయవలసిన యత్నం చేయము. దైత్యపతి అతడు నీ కడకు వచ్చి నిన్ను ఏ అల్ప వస్తువు అడిగినను ఇత్తునని ప్రతిజ్ఞ చేయకము. ఫలితం లేని
సామవచనాలు పలకము. నేను దానం చేయ శక్తులను కాను అనము. ఏలన మహాసుర, అతడు దేవతల అభ్యుదయాన ప్రవృత్తుడయ్యే ఇచ్చటకు వస్తున్నాడు అనవిని బలి ఇట్లనను. బ్రహ్మని ఇతరులు యాచించినను లేదని ఎట్లు చెప్పుదును? సంసార దోష రాశ్య వ్యవహార్యకు హరి యాచించినప్పుడు ఇంకెట్లు మాట అందును? హరి అనగా వివిధములకు వ్రతోపవాసాలతో ఆరాధించబడి అనుగ్రహింప చేసుకొనబడవాడు. నన్ను అట్టి గోవిందుడే దేహి అనుచో నాకు అంతకంటే గొప్పధనం ఇంకేమి ఉండను. ఎవని నిమిత్తం దమశౌచ గుణాన్వితులకు ఉపాసకులు ఉపహారాధికమర్పింతురు, యజ్ఞంలు ఆచరింతురు. అటు దేవేశుడు నన్ను దేహి అని యాచించనున్నాడు. ఇందువల్ల నేను ఇంతవరకు ఆచరించినది సుకృతమే అనియో సుతపస్య అనియో నిశ్చయింపవచ్చును. ఏలైనా నేను ఇచ్చేదాన్ని ఈశులకు ఈశ్వరుడు హరి స్వయంగా గ్రహించనున్నాడు. గురు స్వయంగా ఈశ్వరుడే రాగా నేను నాస్తి అనను. తానే వచ్చిన హరిని నేను వంచో నా జన్మఫలం వ్యర్థమగను. ఈ యజ్ఞమందు యజ్ఞేశుడకు జనార్దనుడే యాచించచో ఇప్పుడు నా శిరంలైనా అవిచారితంగా ఇస్తును. ఇతరులు యాచకులుగా వచ్చినా నాస్తి అనని నేను ఈనాడు అచ్యుతుని విషయాన అలవాటు లేని ఆ మాట ఎట్లు పలకగలను? ధీరులకు దానం వల్ల ఆపదలు కలిగినా కొనియాడదగినది. అయ్యా, బాధకారి కాని దానం బలం కలది ఎట్లగను? నా రాష్ట్రమందు అసుఖి, దరిద్రుడు, అతరుడు, అభూషితుడు, ఉద్విగ్నుడు, పుష్పమాలాదిరహితుడు ఎవ్వడూ లేడు. ప్రతి ఒక్కడు హర్షంతో, పుష్టితో, సుగంధానుభవములతో, తృప్తితో, సర్వసుఖాలతో ఉన్నాడు. సదా సుఖవంతుడనకు నా మాట చెప్పనేలా? ఈ మహాపురుషునందు దానం వదిలి అంతనే అది మహాఫలదమగను. భృగు శార్దులా, ఈ విషయం నీ అనుగ్రహం వల్లనే ఎరుగుతని. గురు, ఇంత ఎరిగిన నా చేతి దాన బీజం జనార్దనుడను మహాపాత్రమందే పడినచో నాకిక లభించనిది ఏముందను? ఈతడు నా వల్ల దానం అందుకొని వానితో దేవతలకు పుష్టి కలిగించినచో ఈ హరి నాచే యజ్ఞద్వారంలో ఆరాధితుడై నా ఎందు అనుగ్రహం చూపినట్లే అగను. ఈ విధంగా వినియుక్తముకు దాన ఫలం దాన్ని నేను అనుభవించినంత కంటే 10 రెట్లు ఫలం ఇచ్చిందగను. అటు దానం శ్లాఘనీయం. ఇదియే నిజమగచో అతడు తన దర్శనం చేతనే నాకు ఉపకారం చేయదలిచి వస్తున్నాడంట నిశ్చయం. ఒకవేళ నేను దేవతల యజ్ఞభాగంను విరోధిస్తున్నానని కోపంతోనే నన్ను చంపవస్తున్నాడా? అచ్యుతం చేత నేను వధింపబడుటయు కొనియాడదగినదే కదా. ఈ విశ్వమంతా ఎవనియందు కలదో అట్టి హరికి లభించనిది ఏమున్నది? అయినా అతడు నన్ను యాచింపవచ్చుట నా యందు అనుగ్రహం చేతనే కాని వేరు హేతువుచే కాదు. తన ఇచ్ఛాశక్తి బలం చే సర్వమును సృజించి తన చేతముతోనే లయమందించు హృషికేశుడు స్వయంగా నన్ను చంపవచ్చుటకు హేతువు మరింకేమి ఉండను. కావున ఇది ఎరిగి గురు, జగన్నాథుడకు గోవిందుడు వచ్చినప్పుడు నీవు దాన విఘ్నకరుడవు కారాదు అని అతడు ఇట్లా అనుచుండగానే జగత్పతి సర్వదేవమయుడు అచింత్యుడు ఒక హరి వామన రూపధారియే అచ్చడికి వచ్చెను. యజ్ఞవాటమును ప్రవేశించిన ఆ ప్రభుని చూసి సభాసదులకు అసురులు అతని తేజంచే నిష్ప్రభులై క్షోభమందరి. ఆ మహాధ్వరమున అతడ సమేతులైన మునులు వేదములు పఠించరి. బలి తన జన్మమంతయు సప్రమయ్యను అనుకొనెను. ఏ ఒక్కడు కడతనందిన వాడే కాని మాట్లాడిన వాడు లేకుండెను. ప్రతి ఒక్కడు ఆ దేవదేవేశుని తన మనమందే పూజించను. అంతటా వినీతుడుగా అసురపతిని ఆ మునివర్లను చూసి సాక్షాత్ దేవదేవపతియు వామన రూపుడు ఒక విష్ణుడు ఆ యజ్ఞాన్ని వాహ్నిని యజమానుని ఋత్విజులకు యజ్ఞ కర్మాధికారములందున్న సదస్సులను యజ్ఞార్థ ద్రవ్య సంపదలను ప్రశంసించను. తక్షణమే ఎల్లరూ వామనుని విషయాన ప్రసన్నుడైరి. యజ్ఞవాటస్థితుడుగా ఆ ధీరును ఉద్దేశించి సాధువాదములు చేసిరి. ఆనందం చేపులకించి బలి అర్ఘ్యం చేపోని గోవిందుని పూజించి ఆ దేవునితో ఇట్లనను. సువర్ణము, రత్నసంఘములో, గజములో, వస్త్రంలో, అలంకారంలో, గ్రామములో, సర్వ పర్వతాది సమిత పృథివియో పుష్కలంగా యథేప్సితంగా గ్రహించము. నీకు ప్రియమగనది కోరుకొనము. ఇది కావాలని యాచించము. ఇత్తును అని దైత్యపతి అనగా వామనాకృతియగు ఆ భగవానుడు అచ్యుతుడు ప్రీతినంది చిరునవ్వుతో గంభీరంగా ఇట్లనను. రాజా, నాకు అగ్నిశాలకు గాను 3 అడుగులు ఇమ్ము. సువర్ణ గ్రామ రత్నాధికమును అది కోరువారికి ఇమ్ము అనగా బలి పురుషోత్తమ 3 అడుగులతో అగున్నది ఏమి 100 అడుగులో 1000 అడుగులో అడుగుము అన వామనుడు దైత్యపతి ఆ మాత్రపు ధర్మబుద్ధితోనే కృతకృత్యుడను. నీవు ధనార్థులకు ఇతరులకు అది ఇత్తువు కాని అన విని మహాబాహుడు ఆ బలి మహాత్ముడగు వామనునికి పదత్రయం ఇచ్చెను. దానజలం తన చేతి యందు పడగానే వామనుడు అవామనుడయ్యను. అతడు తక్షణమే సర్వదేవమయ రూపం చూపను. చంద్రసూర్యులు నేత్రములు, జులోకం శిరం, క్షితి చరణములు, పిశాచములు పాదాంగులు, గుహ్యకులు హస్తాంగులు, విశ్వదేవులు జానులు, సురోత్తములకు సాధ్యులు జంఘలు, యక్షులు నఖములు, రేఖలు అప్సరసులు, అశేష జ్యోతిర్గోళములు,
దృష్టులు సూర్యాంశములు, కేశములు తారకలు, రోమకూపములు ఔషధులు, రోమం విదిశలు, బాహువులు దిశలు, చెవులు అశ్వినులు, శ్రవణం వాయువు, నాసిక ప్రసాదరూపుడకు చంద్రదేవుడు మనస్సు, సత్యము వాక్కు సరస్వతి, జిహ్వ దేవమాతయగు అతిథి, గ్రీవ విద్యలు ముడతలు, స్వర్గద్వారం గుదం, త్వష్టయు పూషయు కనుబొమ్మలు, వైశ్వానరుని ముఖం, ప్రజాపతి వృషణములు, పరబ్రహ్మం, హృదయం కశ్యపముని పుంస్వం, వసువులు పృష్ఠము, మరుతులు, సర్వసంధులు, సర్వసూక్తములు, దంతములు, జ్యోతిస్సులు, విమలకాంతులు, మహాదేవుడు, వక్షం మహాసముద్రములు, హృదయం గంధర్వులు, ఉదరం లక్ష్మి, మేధాధృతి, కాంతులు, సర్వవిద్యలు, కటిదేశం, సర్వజ్యోతికాంతులు, అతని పరమ మహా తేజస్సు, వేదములు, స్తనములు, కుక్షియు, మహాముఖములు, ఇష్టులు, పశుబంధములు, ద్విజులు ఆచరించు కర్మానుష్ఠానమును ఉదరము ఆ మహాత్మునకయ్యను. మహాబలులకు దైత్యులు ఆ విష్ణుని సర్వదేవమై రూపం చూచినంతనే మిడతలు అగ్నిని వలె ఆ దేవుని సమీపించిరి. ఆ విభుడంతటా హస్తపాద తలములతో అసురుల నెల్లరును నలగొట్టి మహాకాయ రూపం దాల్చి శీఘ్రమే భూమినెల్లా హరించను. అతడు భూమిని దాటి విక్రమించుచుండ మొదట చంద్రాదిత్యులు అతని స్తనముల నడమ ఇమిడిరి. అంతరిక్షమును దాటి విక్రమించుచుండ వారే తొడల కడకు వచ్చిరి. అంతకు మించి ద్విలోకమును క్రమ్మి విక్రమించుచుండగా వారే జానమూలమునకు సరిపోయిరి. మహీపాల విష్ణుడు చేసిన దేవరక్షా కార్యమున ఇట్లు జరిగెను. ఉరుక్రముడు విస్తృత పాద విన్యాసమున కల విష్ణుడు లోకత్రయమును నిశ్శేషంగా జయించి అసుర పుంగవులు వధించి ఇంద్రునికి త్రైలోక్యమిచ్చెను. ప్రభవిష్ణునకు విష్ణు భగవానుడు వసుధాతలాధోభాగమందలి సుతలమనుడు పాతాళాంశమును బలికిచ్చి ఆ సర్వేశ్వరుడు ఆ దైత్యేశ్వరునితో ఇట్లనెను. నీచే దత్తమైన సలిలమును నేను నా పానితో గ్రహించిన దాని ఫలముగా నీకు కల్ప ప్రమాణం గల ఉత్తమాయువగను. వైవస్వత మన్వంతరానంతరం సావర్ణిక మన్వంతరాన నీవింద్రుడ వగదువు. నేనిప్పుడు అఖాల త్రైలోక్యమున దేవరాజునకిచ్చితిని కదా. ఇక 71 చతుర్యుగముల వరకు నేను అతని శత్రువులను నా అదుపులో ఉంతును. ఏలన పూర్వం అతడు పరమభక్తితో నన్ను ఆరాధించి ఉండెను. నీవంతవరకు నేను నీకిచ్చిన మనోరమకు సుతల నామక పాతాళముననే నా దేశం మాత్రం తప్పక పాలించును. అచట వసించము. దివ్యాంగనాయితం ప్రాసాద శతశంకులం ద్రవికసిత పద్మ సరోయితము ప్రవహమాన నిర్మల నదీతమును సుగంధయుత ధూప పుష్పమాల వస్త్ర చామరాది విభూషితం పుష్పమాల చందనాదులచే సంతోషప్రదమును గాన నృత్యాలతో మనోహరము అగు ఆ సుతలమియందు మహాసుర నీవు వివిధాన పానాది భోగములు అనుభవించుచు స్త్రీ శతపరివృతుడవై నేనిప్పుడు చెప్పిన ఈ కాలమంతయు ముగే వరకు ఉండము. దేవ బ్రాహ్మణులతో విరోధం పూననంత వరకు నీవి భోగములు అనుభవిస్తావు. నీవది పూనన్నాడు నిశ్చయముగా వారణపాశములు నిన్ను వధించును. కావున ఇది ఎరిగి దైత్య సత్తమా నా ఆజ్ఞానుసారం ఈ పొరబాటు చేయకుండము. దేవదేవుడు ప్రభవిష్ణుడు ఒక విష్ణువిట్లు పలుక విని బలి మోదంతో నమస్కరించి అతనితో ఇట్లనెను. భగవన్ నీ ఆజ్ఞతోనే పాతాళాన వసించినప్పుడు నాకు ఈ భోగములను సంపన్నమనరించో ఉపాదాన మూల సాధనం ఏది అన్న విష్ణువు ఈ విధంగా పలికను. నీవిది వరకు శ్రద్ధతో శ్రోత్రియుల యందు ఇచ్చిన దానములను అగ్నియందు చేసిన హోమములను ఆచరించిన సదక్షిణాక వివిధ యజ్ఞములను అధ్యయనాలను వేద వ్రతములను నీకా ఫలమును అందజేయుచుండును అని పలికి ఈ వరమిచ్చి త్రిదివ రాజ్యం ఇంద్రునికిచ్చి హరి మరలా వామన రూపమంది అనంతరం అదృశ్యుడయ్యను. ఇంద్రుడు యథాపూర్వకంగా పుష్టి సంపన్న త్రైలోక్య రాజ్యం నేలను. బలియు పాతాళం ఆశ్రయించి ఉత్తమ కామములు అనుభవించను. ఆ దానవోత్తముడు అటనే ఆ దేవదేవునిచే బద్ధుడై మరలా దేవకార్యం నిర్వహింపనై ఈ జగమందే వేచి ఉన్నాడు. మహాభాగా అర్జున, ఆ కృష్ణుడే ఇప్పుడు నీ సంబంధి అయి దానవ వినాశం భూభారోత్తారణం చేయబోని యదుకులాన జన్మించి ద్వారకయందున్నాడు. ఇక ముందు నీ శత్రువులను నిగ్రహించుటకై ఆ బలానుజుడే నీకు సహాయభూతుడై సారథ్యం చేయను. మహావీర అర్జున, వినగోర్న నీవు ఇట్లు ధీమంతుడగు వామనుని అవతార వృత్తాంతం తెలిపితిని అన్న సౌనకునితో అర్జునుడు ఇట్లనెను. విభు, నేను అడిగిన కేశవ మహత్యం ఇది నీచే వింటిని. ఇచ్చటి నుండి గంగాద్వారానికి పోవుదను, అనుజ్ఞ ఇమ్ము అని ముని అనుజ్ఞ కోరి అర్జునుడు ఎగెను. సౌనకుడు నైమిసారణ్యమునకు పోయెను. ఇట్టి ఈ దేవదేవుడుకు వామన రూపి విష్ణుని ఉత్తమ మహత్యం వినువారు సర్వపాప ముక్తులగుదురు. బలి ప్రహ్లాద బలి శుక్ర బలి విష్ణు సంవాదులను స్మరించు మానవుడు ఆదివ్యాధి మనోమోహములకు అందడు. రాజ్యభ్రష్టుడు రాజ్యాన్ని ఇష్టజన వియుక్తుడు వారితోడి పొందును. ఈ కథాశ్రవణ ఫలంగా అందగలడు.
ఓం శాంతి శాంతి శాంతి.